144వ శ్లోకము. భాగ్యాబ్ధి చంద్రికా భక్తచిత్తకేకి ఘనా ఘనా రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారిక. ఈ శ్లోకంలోని మొదటి నామము భాగ్యాబ్ధి చంద్రిక. ఇది 746వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భాగ్యాబ్ధి చంద్రికాయై నమః అని చెప్పాలి. భాగ్య అంటే సంపద అనడి, అబ్ధి అంటే సముద్రానికి, చంద్రిక అంటే వెన్నెల వంటిది. సముద్రానికి ఆనందాన్నిచ్చే ఉప్పెంగేలా చేయడంలో పర్వదినాల్లో చంద్రుని వెన్నెల లాంటిది. భక్తుల సంపదల్నిచ్చి ఆనందపరచడంలో అమ్మవారు అలాంటిది. ప్రవర్తన తిన్నగా ఉంటే అమ్మవారు తన భక్తులను అన్ని సంపదలు ప్రసాదించి వారిని ఎప్పుడూ ఆనందముగా ఉంచుతుంది. భక్తులకు సంపదలు ఇవ్వడంలో సముద్రునికి వెన్నెల వంటిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామం భక్త చిత్తకేకి ఘన ఘన. ఇది 747వ నామము. ఇది 10 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్త చిత్తకేకి ఘన ఘనాయై నమః అని చెప్పాలి. భక్త అంటే భక్తుల యొక్క, చిత్త అంటే చిత్తములనిడి, కేకి అంటే నెమళ్లకు, ఘనాఘన దట్టమైన నల్లని మేఘము వంటిది. నెమళ్ళు నీలి మేఘాలను చూడంగానే పురివీపి ఆనందం నృత్యం చేస్తాయి. నెమళ్ళు నీలి మేఘాలను చూడంగానే పురివీపు ఆనంద నృత్యం చేస్తాయి. అలాగే భక్తులకు అమ్మవారి గురించి భక్తి భావాలు కలగగానే వారి చిత్తాలన్నీ ఆనంద తరంగిత హృదయాలవుతాయి. భక్తుల చిత్తాలకు నెమలి పించం రంగుల్లోని సంశ్లేషణాత్మక ఐక్యతను ఉపమానంగా చెప్పడము ఔచిత్యన్నత్యాన్ని సూచిస్తుంది. నెమలి పింఛంలో ఎన్ని రకాల రంగులు ఒకదానిలో ఒకటి మిళితమై ఉండి ఏ 2 రంగులకు మధ్య ఉండే హద్దు తెలియని సమన్వయ సంశ్లేషణ ఉంటుంది. అలాగే భక్తుల చిత్తాల్లో భక్తి భావనాలు ఎన్నో రకాలుగా ఉన్నా వాటన్నిటి సమన్వయ స్వరూపిణి అమ్మవారే. అలాగే ప్రపంచంలోని మాయా, మిథ్య, మోహము ఇత్యాది లక్షణాలన్నింటినీ భక్తుల చేత సమన్వయాత్మక దృష్టితో పరిశీలింపచేస్తుంది అమ్మవారు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. భక్తుల చిత్తాలనే నెమళ్లకు దట్టమైన నల్లని మేఘముల వంటిది. విశ్లేషణాత్మక సృష్టి పట్ల సంశ్లేషణాత్మక దృష్టిని ప్రసాదించినది అని ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రోగ పర్వత దంభోలి. ఇది 748వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రోగ పర్వత దంభోల్యై నమః అని చెప్పాలి. రోగ అంటే రోగము అను, పర్వత అంటే పర్వతమునకు, దంభోలి అంటే వజ్రాయుధం వంటిది. రోగ అంటే రోగము, పర్వత అంటే పర్వతమునకు, దంభోలి వజ్రాయుధం వంటిది. ఇంద్రుని ఆయుధం పేరు వజ్రము. దీనినే పిడుగుగా అని కూడా అంటారు. పూర్వము పర్వతాలకు రెక్కలుండేవి. ఆ రెక్కలను ఇంద్రుడు తన వజ్రాయుధంతో నరికేశాడని పురాణ కథ ఉంది. వజ్రాయుధంతో ఎంత పెద్ద కొండ అయినా బ్రద్దలవుతుంది. ఈ ఇంద్రుని వజ్రాయుధాన్ని విజ్ఞాన శాస్త్ర పరిభాషలో అత్యధిక విద్యుదస్సర్గము, హెవీ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అంటారు. తైత్తిరీయం కూడా ఆపస్సంధి వైద్యుత్ సంధానం అని చెబుతుంది. ఈ విద్యుత్తులో అంతకు పూర్వపు నిద్ర స్థితి నుండి మేల్కొనడం జరుగుతుంది. మొదట భూమి మీద మేల్కొంచడంలో ముందుగా పర్వతాలు వస్తాయి. ఇలా భూమి మీద పర్వతాలు ఏర్పడడం అంటే మొట్టమొదట అణువులన్నీ కలిసి రాయి లేదా బండలాగా తయారవడం అని అర్థము. మొట్టమొదట ఆ కొండలు బద్దలై పైకెగిరి ముక్కలు పక్కన పడటాన్ని ఇంద్రుడు పర్వతాల రెక్కలు వేరొట్టడంగా కథలు చెబుతారు. గిరులు వేరు, పర్వతాలు వేరు. అందుకే గిరవశ్చమే పర్వతాశయే అని రుద్రచమకంలో ఉంటుంది. గిరి అంటే మనం సాధారణంగా చూసే కొండ. పర్వతము అంటే ఇతర గ్రహాలతో సంబంధం ఉన్నట్లు. వీటిని ఆంగ్లంలో నోడల్ పాయింట్స్ అంటారు. ఖగోళ శాస్త్రంలో పర్వము అంటే అక్షాంశము, లాటిట్యూడ్ అని అంటారు. పార్వతి నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. బాధ నిజానికి భౌతికంగా కాదు, మానసికమే. ఎంత బాధ అయినా అతి ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ బాధ సంగతి గుర్తురాదు. బాధ భౌతికము కాదు అన్న దానికి నిదర్శనం ఇది. ఇటువంటి మానసికమైన వాటిని భవరోగాలు అంటారు. డబ్బులు ఎలా వచ్చాయో తెలియకపోతే వెంకటేశ్వర స్వామి హుండీలో వేయమన్నట్లు ఈ భవరోగాల్ని తొలగించే మార్గము అమ్మవారు చూడగలదు. రోగములనే పర్వతాలకు వజ్రాయుధము వంటిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము మృత్యుదారు కుఠారిక. ఇది 749వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు
మృత్యుదారు కుఠారికాయే నమః అని చెప్పాలి. మృత్యు అంటే మృత్యువు అను, దారు అంటే మ్రానుకు అంటే ట్రంక్కు, కుఠారిక గండ్రు గొడ్డలి లాంటిది. మృత్యువు యొక్క నిర్వచనము తిన్నగా అర్థం చేసుకోవాలి. మృత్యువు అనగా చావడం అని అర్థం చెప్పుకుంటే తప్పుడు అర్థం వస్తుంది. అప్పుడు ఎన్నిసార్లు ఈ మృత్యుదారు కుఠారిక అన్న నామాన్ని అమ్మవారికి వినబడేటట్లు బాగా గట్టిగా చెప్పుకున్నా చావకుండా ఉండడు. పోకుండా జాగ్రత్తగా ఉండేవాడు మునగాడు గాని, పోతే జిడ్డులాగా ఏడ్చేవాడు అవివేకి అవుతాడు. ఇక్కడ పోవడం అంటే ఆ పోయేది వస్తువైనా సరే తనైనా సరే. రోగం తర్వాత ఉండేది మృత్యువు అని కూడా గుర్తుంటే ఈ 748 749 నామాల వరకు వరుసగా ఔచిత్యం ఉందని తెలుస్తుంది. దీనిని గురించి అయినా ఏమవుతుందోనని గిలగిలలాడటము అన్నది నిజమైన మృత్యువు. అంటే ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ రియల్ డెత్. మృత్యు భీతి అనే దానికన్నా మృత్యువుగా సాధారణంగా వాడిన కొందరు వాడుతూ ఉంటారు. ఈ నామంలో మృత్యు పదం కూడా మృత్యుభీతి అనే అర్థంలోనే వాడబడుతుంది. గిలగిలలాడే మృత్యుభీతికి గొడ్డలు పెట్టి వంటిది అని నామానికి అర్థము. సకల మహా జగద్ వ్యూహానికి తనకు గల సంబంధాన్ని బంధంలాగా చేసుకోవడాన్ని మృత్యువు అనవచ్చును. చెట్టు పెరుగుతున్న కొద్ది చెట్టుల్లో అసలు తత్వము ఉన్న పైన ఉన్న కాయలకు పండ్లకు విత్తనాల్లోకి వెళ్తుంది కానీ లావు అవుతూ పెరుగుతున్న మ్రానులోకి కాదు. అంటే చెట్టులోని ఈ మ్రాను భాగము మృత్యువుతో సమానం అన్నమాట. మాను ప్రతి సంవత్సరము పై పొరలు వేసుకుంటూ లావడాన్ని అంటారు. సెకండరీ థిక్నింగ్ అంటారు. ఈ మ్రాను వాస్తవానికి వృక్ష అంశం పెరగడానికి దోహదపడుతుంది అని, వంశవృక్షం పెరగడానికి తోడ్పడుతుంది. ఇది మన కుర్చీలకు బల్లలకు తలుపులకు ఉపయోగపడేది మాత్రమే అయితే ఇది ఒకరి కోసం ఇంకొకరనే సూత్రానికి సంబంధించి ఉదాహరణ చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. మృత్యువుపై మనకు ఉండే అభిప్రాయము అనే మ్రానుకు గొడ్డలి వంటిది అని ఈ నామానికి అర్థము.